అమూల్యమైన రక్తము చేత, నిష్కలంపమైన గొర్రెపిల్ల రక్తమును బట్టి. అంటే ఏం చేశాడు? అమూల్యమైన రక్తము చేత మనల్ని విడిపింప చేశాడు అంట. అంటే ద గాడ్ ఈజ్ రిడెంప్షన్ ఫర్ ఎవ్రీ ఏరియా. అంటే ఈ లోకంలో మనల్ని దేవుడు ఏం కలిగించబోతున్నాడు? ఏదైనా సరే నేను అది సిగ్నెసే కానీ, లేదా నీ మీద నేరం మోపుతున్న దురాత్మ కానీ, లేదా నువ్వు ఫలించకుండా ఉండడం కానీ, ఎదగకుండా ఆటంకపరిచేది, అంటే నేను మూవింగ్ కాకుండా చేసేది ఏదైతే నేను ఆటంకపరిచి అడ్డుగా ఉన్నదేమో, కానీ దేవుని ఆత్మ, దేవుని కార్యము నీకు రిడెంప్షన్ ఇవ్వడానికి సిద్ధమని, విమోచన కొన్ని అలవాట్ల నుంచి విమోచన కలగట్లేదు అనుకుంటున్నావేమో. అయ్యా ఎంత ప్రయత్నించినా కానీ నా జీవితం మూవింగ్ అవ్వట్లేదు అనుకుంటున్నావు. ఎక్కడ చూడు నాకు ముందు ఆటంకం కలుగుతుంది, కానీ దేవుని మాట మనకు రిడెంప్షన్ ఇవ్వడానికి సిద్ధమైనది అంట. హల్లెలూయా. సో అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అంటే ఈరోజు. అంటే దేవుడు ఎలాంటి వాడు? రిడెంప్షన్ కలిగించువాడు. ప్రతి దాని నుంచి విడుదల కలిగించువాడై ఉన్నాడు. ప్రతి శత్రువు నుంచి విడుదల కలిగించువాడై ఉన్నాడు.